హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టెక్. ఈ వీడియోలో స్ట్రాంగ్ సప్లై అండ్ డిమాండ్ జోన్ని ఎలా డ్రా చేయాలి, ఇంకా స్ట్రాంగ్ సప్లై అండ్ డిమాండ్ జోన్ని వీక్ జోన్ నుంచి ఎలా డిఫరెన్షియేట్ చేయాలో కూడా చూద్దాం. ఎందుకంటే ఏ చార్ట్ చూసినా సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఫ్రీక్వెంట్గా కనిపిస్తూనే ఉంటాయి. స్ట్రాంగ్ జోన్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే కొన్ని ఫిల్టర్స్ అండ్ కన్ఫర్మేషన్స్ని యాడ్ చేసుకొని వాటిని మాత్రమే ట్రేడ్ చేస్తే ట్రేడ్ ప్రాబబిలిటీ అండ్ విన్నింగ్ రేషియో చాలా హైగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే స్ట్రాంగ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్లో మాత్రమే ట్రేడ్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ తీసుకోవాలి. సప్లై అండ్ డిమాండ్ జోన్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే 3 స్టెప్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ సప్లై ఆర్ డిమాండ్ జోన్ని ఐడెంటిఫై చేయాలి. సెకండ్ స్టెప్లో కన్ఫర్మేషన్ ఆర్ ఫిల్టర్స్ కోసం ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని యూజ్ చేయాలి. థర్డ్ స్టెప్లో ఐడెంటిఫై చేసిన జోన్ని స్ట్రాంగ్ జోన్గా కరెక్ట్ చేసి డ్రా చేయాలి. సో ఇప్పుడు 1 by 1 స్టెప్స్ని డీటెయిల్గా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ స్టెప్ సప్లై ఆర్ డిమాండ్ జోన్ని ఐడెంటిఫై చేయాలి. సప్లై అండ్ డిమాండ్ జోన్ని ఐడెంటిఫై చేయాలి అంటే ప్రైస్ ఒక ట్రెండ్లో మూవ్ అవ్వాలి. ఐదర్ అప్ ట్రెండ్లో అయినా లేక డౌన్ ట్రెండ్లో అయినా. ఇలా మూవ్ అవుతున్న ట్రెండ్లో ఇంపల్స్ మూవ్లో ఒక స్వింగ్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన స్వింగ్లో ప్రైస్ మూవ్మెంట్ ఇలా ఉండాలి. ఇనిషియల్ మూవ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దెన్ ఈ మూవ్ని సెల్లర్స్ స్టాప్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ ఈ ఫైట్లో సెల్లర్స్ కన్నా బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని ప్రూఫ్ చేస్తూ ఇంకో స్ట్రాంగ్ మూవ్తో ప్రైస్ ర్యాలీ చేయాలి. అంటే ర్యాలీ బేస్ ర్యాలీ. ఇఫ్ ప్రైస్ కానీ డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతున్నట్లయితే ఇనిషియల్ మూవ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దెన్ ఈ మూవ్ని బయర్స్ స్టాప్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ ఈ ఫైట్లో బయర్స్ కన్నా సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని ప్రూఫ్ చేస్తూ ఇంకో స్ట్రాంగ్ మూమెంట్తో ప్రైస్ డ్రాప్ అవ్వాలి. అంటే డ్రాప్ బేస్ డ్రాప్. బేస్లో ఉన్న క్యాండిల్ విక్స్ బాడీ కన్నా చాలా పెద్దగా ఉండాలి. బేస్లో ఎన్ని తక్కువ క్యాండిల్స్ ఉంటే జోన్ అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు, ఎన్ని ఎక్కువ క్యాండిల్స్ బేస్లో ఉంటే బేస్ అంత వీక్గా ఉన్నట్టు. సో ఇప్పుడు ఈ బేస్ని డిమాండ్ జోన్గా ఐడెంటిఫై చేసి డ్రా చేసి పెట్టుకోవాలి. ఇలా మన ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ స్టెప్లో ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని యూజ్ చేసి బాటమ్ నుంచి టాప్కి డ్రా చేయాలి. యాజ్ వెల్ యాజ్ ప్రైస్ కానీ డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతున్నట్లయితే ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని టాప్ నుంచి బాటమ్కి డ్రా చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని యూజ్ చేసి 3 బెస్ట్ ట్రేడ్ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇఫ్ ఎవరైనా ఇప్పటి వరకు ఆ వీడియోని చూడనట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని కూడా చూసేయండి. ఆ వీడియో ఒక లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో కమింగ్ టు అవర్ టాపిక్, మన అందరికీ తెలుసు ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్స్లో ఒక గోల్డెన్ జోన్ కూడా ఉంది. అండ్ ఆ లెవెల్ వచ్చేసి 0.5 to 0.618. అండ్ మ్యాక్సిమం టైమ్స్ ఈ జోన్ ఒక మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో అడిషనల్ కన్ఫర్మేషన్ కోసం ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని యూజ్ చేస్తాము. అండ్ జోన్ ఫిల్టర్ కోసం కూడా ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని యూజ్ చేస్తాం. ఇఫ్ ఐడెంటిఫై చేసి పెట్టుకున్న జోన్ కానీ 0.5 to 0.618 లెవెల్లో లేదు అండ్ కరెక్ట్ చేసినా కూడా మ్యాచ్ అవ్వదు అంటే ఈ జోన్ని మనం ఫిల్టర్ చేసి వదిలేస్తాం. ఇలాంటి జోన్లో మనం ట్రేడ్ ఎంట్రీస్ అనేది తీసుకోకూడదు. అండ్ థర్డ్ స్టెప్లోని ఐడెంటిఫై చేసి పెట్టుకున్న జోన్ని ఫిబొనాచి గోల్డెన్ లెవెల్స్కి మ్యాచ్ చేసి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మన 3 స్టెప్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు చార్ట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి ట్రేడ్ ఎలా చేయాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ కోసం డాబర్ ఇండియా స్టాక్ 30 minutes టైం ఫ్రేమ్ని తీసుకున్నా. ఈ చార్ట్లో చూసినట్లయితే ప్రైస్ ఒక ర్యాలీ చేసుకుంటూ పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ప్రైస్ ఇలా పైకి వెళ్తుందో ఇక్కడ సెల్లర్స్ బయర్స్ని ఆపే ప్రయత్నం చేశారు. బట్ సెల్లర్స్ కన్నా బయర్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండడంతో ప్రైస్ సెల్లర్స్ని బీట్ చేసుకొని పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ ఫైట్లోని ఇక్కడ ఏర్పడ్డ క్యాండిల్స్కి విక్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి, బాడీ అనేది చాలా చిన్నగా ఉంది. సో ఎప్పుడైతే మనకి ఈ విధంగా క్యాండిల్ కనిపిస్తుందో అంటే ర్యాలీ బేస్ ర్యాలీ, ఈ ఏరియాని మనం ఒక జోన్గా ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక జోన్ని ఐడెంటిఫై చేస్తున్నామో మన ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ స్టెప్గా ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని యూజ్ చేసి ఈ బాటమ్ నుంచి ఈ టాప్కి డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ బాటమ్ నుంచి ఈ టాప్కి డ్రా చేస్తున్నామో
మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్న లెవెల్ 0.5 నుంచి 0.618కి మ్యాచ్ అవుతూ కనిపిస్తుంది. బట్ థర్డ్ స్టెప్లో ఐడెంటిఫై చేసి పెట్టుకున్న జోన్ని 0.5 నుంచి 0.618 లెవెల్ వరకు కరెక్ట్ చేసి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక మన థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది అండ్ ఈ జోన్ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ జోన్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ గోల్డెన్ లెవెల్ ఇట్ సెల్ఫ్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు దానికి తోడుగా ర్యాలీ బేస్ ర్యాలీ కూడా తోడైంది. సో ఇక్కడ మనం 2 కన్ఫర్మేషన్స్తో ఈ జోన్ని గీసుకున్నాం కాబట్టి ఈ జోన్ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మన ట్రేడ్ ఎంట్రీ కోసం చూసినట్లయితే మన ట్రేడ్ ఎంట్రీ అనేది 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయినా తీసుకోవచ్చు, లేక అంతకన్నా లోవర్ టైం ఫ్రేమ్స్లో అయినా కానీ ట్రేడ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకున్నట్లయితే మన ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది, స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ ట్రేడ్లో మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది కానీ అంత ఎక్కువగా రాలేదు, ఎందుకంటే అప్పటికే ఇంట్రాడే టైం ఫ్రేమ్ హాఫ్ పైగా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డే కూడా మనకి ట్రేడ్ ఆపర్చునిటీ అనేది దొరకలేదు. బట్ ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ నుంచి మన కీ లెవెల్కి వచ్చిందో ఇక్కడ ఒక లోవర్ హైని ఫామ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనం ఈ 2 హైస్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేసుకున్నట్లయితే మన ఎంట్రీ అనేది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ దొరుకుతుంది అండ్ ఇక్కడ మనకి మంచి ప్రాఫిటే వచ్చింది. ఇఫ్ మన ఎంట్రీ కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకున్నట్లయితే మన ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ కింద ఉంటుంది అండ్ మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది చాలా ఎక్కువగా వచ్చింది. ఇఫ్ మన ఎంట్రీ కానీ 5 మినిట్స్లో అయినట్లయితే మన ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ మన సెకండ్ ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ ట్రేడ్స్లో కూడా మనం మంచి ప్రాఫిట్నే తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, మనం జోన్ని ఎంత హైయర్ టైం ఫ్రేమ్లో ఐడెంటిఫై చేస్తే జోన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ మన ఎంట్రీస్ వచ్చేటప్పటికి ఇంట్రాడేలో ట్రేడింగ్ చేయాలి అనుకుంటే 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లో తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం ఎంట్రీ తీసుకోవాలనుకుంటే 30 మినిట్స్, 1 అవర్, 2 అవర్ ఏ టైం ఫ్రేమ్లో తీసుకున్నా కానీ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు మనం సెల్లింగ్లో కూడా ఒక ఎగ్జాంపుల్ని చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాంపుల్ కోసం మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని 24 జనవరి 24ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రైస్ ఓపెనింగ్ అవుతూ ఉండే ఒక స్ట్రాంగ్ మూవ్తో డ్రాప్ అవడం అనేది జరిగింది. సో ఇలా డ్రాప్ అవుతున్న ప్రైస్ని బయర్స్ ఆపి పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బట్ బయర్స్ కన్నా సెల్లర్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండడంతో ప్రైస్ కిందకి డ్రాప్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక బేస్ కనిపిస్తుందో ఈ బేస్ని మనం జోన్గా ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. సో మన సెకండ్ స్టెప్గా ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని టాప్ నుంచి బాటమ్కి డ్రా చేసి పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఇలా డ్రా చేసామో 0.5 అండ్ 0.618 లెవెల్స్ ఇలా ఇక్కడ ప్లాట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్న జోన్ అండ్ ఫిబొనాచి గోల్డెన్ రేషియో ఒకే జోన్లో ఫాల్ అవుతూ కనిపిస్తున్నాయి. బట్ మన థర్డ్ స్టెప్గా మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్న జోన్ని కరెక్షన్ చేసుకోవాలి. సో కరెక్షన్ చేసుకున్నాక మన జోన్ అనేది ఇలా వస్తుంది. సో ఈ జోన్లోకి ప్రైస్ మళ్ళీ ఎప్పుడైతే తిరిగి వస్తుందో అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఇఫ్ మన ఎంట్రీ కానీ 15 మినిట్స్ చార్ట్లో ఉన్నట్లయితే మన ఎంట్రీ అనేది ఈ క్యాండిల్లో ఇక్కడ జరుగుతుంది అండ్ మన స్టాప్ లాస్ ఈ క్యాండిల్లో ఇక్కడ ఉంటుంది. సో ఈ ట్రేడ్లో కూడా మనం ఒక మంచి ప్రాఫిట్ని తీసుకున్నాం. ఇఫ్ మన ఎంట్రీ కానీ 5 మినిట్స్లో ఉన్నట్లయితే మన ఎంట్రీ అనేది ఈ క్యాండిల్లో ఉంటుంది, మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇలా చూసినా కానీ మనకి ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగానే వచ్చింది. సో ఫ్రెండ్స్, మనం ఇంట్రాడే ట్రేడింగ్లోని హైయర్ టైం ఫ్రేమ్లో జోన్స్ని ఐడెంటిఫై చేసి లోవర్ టైం ఫ్రేమ్లో చేయడం వల్ల మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, ఇలా చూస్తూ ఉంటే చాలా ఎగ్జాంపుల్సే కనిపిస్తాయి. నేను చూపించిన ఎగ్జాంపుల్స్నే కాకుండా మీరు కూడా చార్ట్లను జోన్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకొని జోన్స్కి ప్రైస్ వచ్చినప్పుడు ట్రేడ్ ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకుంటే మీ ట్రేడ్ ఒక విన్నింగ్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నా వర్క్ మీకు ఏ టూల్ని ఎలా ఉపయోగించాలో చెప్పడం వరకే. బట్ ఆ టూల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనేది మీ యొక్క ట్రేడింగ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క పర్ఫెక్షన్ అనేది అంత బాగుంటుంది.
ఈ వీడియోలో డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడిగినట్లయితే నేను మీ కామెంట్కి ఖచ్చితంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చార్ట్లోని జోన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ స్ట్రాంగ్ జోన్స్ అండ్ వీక్ జోన్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలో కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని ఇప్పటి వరకు చూసారు అంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో ఆన్ చేసి ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్లో వీడియో రిలీజ్ అయినప్పుడు నేరుగా మీ ఫోన్కి నోటిఫికేషన్లో వచ్చి మీరు మన వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.